హలో వ్యూవర్స్, వెల్కమ్ టు K3 లవ్ స్టోరీస్. నేను మీ కిరణ్. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతామా? వాసంతి దరిచేరిన బంధం పార్ట్ 7. ట్రైనింగ్ తర్వాత ప్రాజెక్ట్ అలొకేషన్ అయిపోయిన వాసంతి ప్రాజెక్ట్లో సడన్ చేంజెస్ రావడం వల్ల సీనియర్స్ అందరూ బిజీగా ఉంటే, టైం లైన్స్ వెనకాల పరిగెడుతూ ఉంటే కొత్త ప్రాజెక్టులకు వచ్చిన వాసంతి చాలా టెన్షన్గా ఉంటుంది. తన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా సీనియర్స్కి ఉండదు. కానీ కాల్స్, టాస్క్, మీటింగ్స్, డెడ్ లైన్స్తో ప్రాజెక్ట్స్లో అందరూ పరిగెడుతూ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోవడానికి వాసంతికి చాలా కష్టపడుతూ ఉంది. ప్రాజెక్ట్లో వచ్చిన 4 రోజులే అయినా అదేదో యుగంలాగా అనిపిస్తుంది వాసంతికి. అలాంటప్పుడే అరుణ వాసంతికి కాల్ చేసి తనకు మంచి సంబంధం వచ్చిందని, ఆ అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటాడని, తనని కలవాలనుకుంటున్నాడని చెప్పి ఈవినింగ్ ఒకరోజు తనని కలవమని ఫోన్ చేస్తూ చెప్తూ ఉంటుంది. కొత్తగా ప్రాజెక్ట్లోకి వచ్చి అక్కడ ఉన్న బిజీకి, టెన్షన్కి పిచ్చి పిచ్చి ఎక్కేలా ఉన్న వాసంతికి అరుణ ఫోన్ కాల్తో ఇంకా పిచ్చెక్కుతుంది. ఆ అబ్బాయిని కలవడం ఆల్రెడీ 2 times అవాయిడ్ చేసి ఉంటుంది. ఇంకా ఒకరోజు మార్నింగ్ అరుణ కాల్ చేసి వాసంతిని ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా ఆ అబ్బాయిని కలవాల్సిందే అని, ఆఫీస్ పక్కనే ఒక కాఫీ షాప్ ఉంది అని అబ్బాయి చెప్పాడని, అక్కడికి వచ్చి కలవమన్నట్లుగా చెప్పాడని చెప్తుంది. ఇంకా తను అవాయిడ్ చేయలేదని అర్థమైన వాసంతి కలవడానికి రెడీ అవుతుంది. వాసంతికి ఆ అబ్బాయిని కలవడం ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండకపోయినా అరుణకు భయపడి కలవడానికి ఒప్పుకుంటుంది. ఈవినింగ్ 5కి కలుస్తాడని అరుణ చెప్పడంతో 5 కన్నా ముందే కాఫీ షాప్కి వెళ్ళి ఆమె ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి అతను లిఫ్ట్ చేయట్లేదు అన్నట్లుగా అబద్ధం చెప్పి వెళ్ళిపోవాలన్నట్లుగా ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్లుగానే 4:50కే అక్కడికి వచ్చి అక్కడ 5 minutes టైం స్పెండ్ చేసి ఫోన్ చేసి కాఫీ షాప్లో ఎవరూ లేరని, తను ఒక్కర్తే ఉన్నారని, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కలవట్లేదు, ఇక తను వెళ్ళిపోవాలన్నట్లుగా వీడియో కాల్ చేసి చెప్తుంది అరుణకి. వీడియోలో చుట్టూ చూసిన అరుణకి అక్కడ ఎవరూ కనపడలేకపోవడంతో సరైనట్లుగా వాసంతి వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నట్లుగా చెప్తుంది. అమ్మయ్య, అమ్మ నమ్మేసింది అని వాసంతి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుండగా అప్పుడే అక్కడికి రాహుల్ వస్తాడు. రాహుల్ హాయ్ వాసంతి అని పిలుస్తాడు. తడబడుతూ మీరు మీరు అని వాసంతి అడుగుతుంటే, నేనే రాహుల్, మిమ్మల్ని కలవడానికి వచ్చింది అని చెప్పడంతో అబ్బా బుక్ అయిపోయాను అనుకుంటూ అక్కడే నిల్చుంటే, రండి వాసంతి కూర్చుందాం అని టేబుల్ చూపిస్తాడు రాహుల్. ఇక తప్పక రాహుల్తో పాటు వెళ్ళి అతను చూపించిన టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. వాసంతికి చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. కానీ తనకి ఎదురుగా ఉన్న రాహుల్ మాత్రం వాసంతిని చూస్తూ నీకేమంటే ఇష్టం అని అడుగుతాడు. దానికి వాసంతి వద్దండి, నేను ఇందాకే లంచ్ చేశాను, నాకేం తాగాలని లేదు అని చెప్పి అలాగే కూర్చుంటుంది. ఇక రాహుల్ సడన్గా నీ గురించి చెప్పు వసు అనగానే ఒకసారి షాక్ అయి ఇప్పుడే పరిచయం అవుతూ వసు అని పిలవడం ఏంటి అనుకుంటుంది. తనకు దగ్గర వాళ్ళు మాత్రమే తనని అలా పిలవడం వాసంతికి ఇష్టం. ఇక అది అది అని నసుగుతూ చేతులు నిలుపుకుంటూ అతనిని చూడలేక అటు ఇటు చూస్తూ ఉంటే, ఏంటి వసు చెప్పు, ఏదైనా ప్రాబ్లమా అని రాహుల్ చాలా నిదానంగా తనని చూస్తూ అడుగుతాడు. అది నా ప్రాజెక్ట్లో క్రిటికల్ టాస్క్ ఉన్నాయి, మమ్మీకి అదే చెప్పాను, కానీ తను ఫోర్స్ చేస్తే ఇక తప్పక వచ్చాను అంటుంది బేలగా. అవునా, అందుకే ఇంత టెన్షన్ పడుతున్నావా? సరే అయితే మరి నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు, అప్పుడే కలిసి మాట్లాడుకుందాం, నీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి వసు అంటాడు మృదువుగా. ఆ మాటలతో సంతోషంగా చైర్ నుంచి లే లేచి నుంచి వెళ్ళడానికి అన్నట్లుగా రెడీ అవుతుంది. వాసంతి అప్పుడు వెంటనే రాహుల్ వాసంతి చేతిని పట్టుకొని అంత తొందరగా ఏంటి, మరి ఎప్పుడు కలుద్దామో చెప్పనే లేదు, చెప్పకుండానే వెళ్తున్నావు అంటాడు. వెళ్తున్న వాసంతిని ఆపేస్తున్నట్లుగా అతడు ఆమెను చెయ్యి పట్టుకుంటాడు. దాన్ని ఊహించని వాసంతి షాక్ అయ్యి అతన్ని చూస్తూ
తన చేతిని ఇంకా గబుక్కున లాక్కుంటుంది. దాంతో రాహుల్ చిన్నగా నవ్వి చేతిని వెనక్కి తీసుకుంటూ ఎప్పుడు కలుద్దామో చెప్పు అంటాడు. దానికి వాసంతి అది అది అని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే నిలబడి అటు ఇటు కళ్ళు తిప్పేస్తూ ఉంటుంది. తననే గమనిస్తూ సరే ఇప్పుడు వెళ్ళు, నేను కాల్ చేస్తాను, కానీ అప్పుడు మాత్రం మనం చాలా మాట్లాడుకోవాలి అంటాడు. ఇక వెళ్ళు అని అతను అనగానే ఇక హమ్మయ్య అనుకుని థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది వాసంతి, వెనక్కి కూడా తిరిగి చూడకుండా. వెళ్ళిపోతున్న వాసంతిని అలానే చూస్తూ ఉంటాడు రాహుల్ కళ్ళార్పకుండా. వాసంతి రాహుల్ని కలిసిన సంగతి అరుణకు చెప్పదు. ఆ రోజు ఈవినింగ్ వాడిపోయిన మొహంతో ఇంట్లోకి ఎంటర్ అవుతుంది వాసంతి. అప్పటికే హాల్లో అనురాధ ఇంకా వినయ్ కూర్చుని ఉంటారు. అలా మొహం వాలాడేసుకుని వచ్చిన వాసంతిని చూస్తూ అనురాధ ఏమైంది వాసంతి, అంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది. దానికి ఆంటీ కొత్తగా ప్రాజెక్ట్ వర్క్ చేశారు, నాకు అక్కడ ఏం అర్థం కావట్లేదు, కొత్తగా చేంజెస్ వచ్చాయని సీనియర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు, నాకు మాత్రం ఏం అర్థం కావట్లేదు, కాల్స్లో మీటింగ్లో ఏవేవో మాట్లాడుతున్నారు, ఒక్క ముక్క నాకు బుర్రకెక్కడం లేదు, మేనేజర్ అప్పుడప్పుడు పిలిచి ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, నువ్వు కూడా త్వరగా టాస్క్ కంప్లీట్ చేయాలి అని అడుగుతుంటే నాకేంటో కొరియన్ సినిమాని చైనీస్ సబ్ టైటిల్స్తో చూస్తున్నట్లుంది అని చెప్తుంది బేలగా. దానికి అనురాధ నవ్వేస్తూ సరే కాఫీ తాగుతావా అని అడిగితే సరే ఆంటీ అంటుంది. అనురాధ వంటింట్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి వాసంతిని పిలుస్తుంది. అప్పటికి పన అప్పటికి పనమ్మాయి వచ్చి అనురాధతో మాట్లాడుతుంటే 2 కప్పులను ట్రేలో పెట్టి దాన్ని చూపిస్తూ నీకు వినయ్కి తీసుకెళ్ళు అని చెప్పి అనురాధ తిరిగి పనమ్మాయితో మాట్లాడుతుంది. ఆ ట్రేలతో పాటు హాల్లోకి వచ్చి ట్రేని టీపాయ్ మీద పెట్టి ఒక కప్పు అందుకుంటూ వినయ్ మీరు కూడా తీసుకోండి అని చెప్పి కాఫీని సిప్ చేసి అబ్బా చేదు అంటుంది మొహం ముడుచుకుని. ఓ అది నా కప్ అంటాడు వినయ్ సింపుల్గా. అవునా, కానీ నేను సిప్ చేసేసాను. సరే అయితే నేను దీంట్లో షుగర్ వేసుకుని తాగేస్తానులేండి, మీరు ఆ కప్ తాగేయండి అంటుంది వాసంతి. కానీ నాకు షుగర్ ఉన్న కాఫీ వద్దు అంటాడు. అయితే మరి ఇంకొక కప్ చేసుకుని రానా అని అడిగితే మరి ఇదేం చేస్తావు అని అక్కడ ఉన్న కప్పుని చూపిస్తూ ఇదంతా వేస్ట్ చేస్తావా అంటాడు సీరియస్గా. మరి ఏం చేయను అని బేలగా మొహం పెట్టి అడుగుతుంటే నీ కప్పును నువ్వు తీసుకో, నా కప్పు నాకిచ్చేయి అని వాసంతి చేతిలో ఉన్న కప్ తీసుకొని తనెక్కడ తాగిందో అక్కడే తాగడం మొదలు పెడతాడు. వినాయ్కి ఫుడ్ వేస్ట్ చేయడం నచ్చదు అనుకుంటా అని మనసులో అనుకుంటూ కింద ఉన్న కప్పును తీసుకొని అంత చేదుగా ఉన్న కాఫీ ఎలా తాగుతున్నారు అని అడుగుతుంది వినయ్ని. దానికి వాసంతిని చూస్తూ ఇప్పుడు అంత చేదుగా ఏం లేదు, బాగుంది అంటాడు. ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే దీన్ని ఇంకా స్వీట్గా చేయొచ్చు అంటాడు తననే చూస్తూ. అతని మాటల్లో అర్థాన్ని ఏమాత్రం అర్థం చేసుకోని వాసంతి తన కాఫీని తాగుతూ అవునా, అదే అంటారు తినగ తినగ వేము తీయనా అన్నట్లు మీకు ఆ కాఫీ తాగి తాగి చేదు కాఫీ కూడా స్వీట్గానే ఉన్నట్లుంది అంటుంది నార్మల్గా. తన అండర్స్టాండింగ్ పవర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏం మాట్లాడలేక కాఫీ తాగేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అంతలోనే అనురాధ వచ్చి వాసంతి పక్కన కూర్చొని ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. మెట్లపైకి వెళ్ళిన వినయ్ తిరిగి వాసంతిని చూసి నవ్వుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ వాసంతి చాలా టైర్డ్గా ఉంటే త్వరగా డిన్నర్ చేసేసి నిద్రపోతుంది. మిగతా ముగ్గురు డిన్నర్ చేయడానికి వచ్చారు. అప్పుడు జగదీష్ వినయ్ ఇంకా అనురాధతో వినయ్ చిన్నప్పుడు మనం ఉన్న ఇంటి పక్కన ఉన్న నరేష్ ఫ్యామిలీ గుర్తుందా, అతను కలిశాడు అనగానే అనురాధ గుర్తున్నారండి, వాళ్ళ వైఫ్ ఎలా ఉందంట, ఇంకా నాకు గుర్తుండి వాళ్ళకు ఒక పాప కూడా ఉండాలి, పేరు రమ్య అనుకుంటా అనగానే జగదీష్ అవును బాగానే ఉన్నారు, నరేష్ రమ్యకి మ్యాచెస్ చూస్తున్నారు అండ్ వినయ్
అండ్ రమ్యకి మ్యాచ్ అవుతుందని, మన సంబంధం కలుపుకుంటే బావుంటుందని మాట్లాడాడు. నాకు థాట్ బాగానే ఉంది. సో, వినయ్ టుమారో రమ్య నీ ఆఫీస్‌కి వస్తుంది. ఒకసారి మాట్లాడు. ఇఫ్ యూ ఫీల్ గుడ్ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్ అనగానే అనురాధ కూడా "హ్మ్. బానే ఉంది" అనడంతో వినయ్ ఇంకా ఓకే అన్నట్లుగా హెడ్ నోడ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాసంతి రెడీ అయ్యి కిందకి వస్తున్నప్పుడు అరుణ కాల్ చేస్తుంది. సో, ఫోన్‌లో మాట్లాడుతూ కిందకి వస్తుంది. అప్పటికే వినయ్ ఇంకా అనురాధ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. అనురాధ వినయ్‌తో మాట్లాడుతూ టిఫిన్ పెడుతుంది. కిందకు వచ్చిన వాసంతి అనురాధని ఒక పేపర్, పెన్ అడగడంతో వాటినిస్తుంది. అవి తీసుకొని డైనింగ్ టేబుల్‌పై పెట్టి అరుణ చెప్తున్నవన్నీ పేపర్‌లో రాస్తూ "అబ్బా! సరే అమ్మా! అలానే చేస్తాను" అంటూ అనురాధతో "ఆంటీ, మమ్మీ మాట్లాడతారు" అని ఫోన్ ఇస్తుంది. అరు అరుణ అనురాధతో వాసంతి జాతకం అనురాధ వాసంతి జాతకం ఒక పంతులు గారికి చూపించాను. ఆయన ఎల్లుండి చాలా మంచి రోజని, ఆ రోజు వాసంతి గుడిలో పూజ చేసి ముడుపు కట్టాలని, అంతా మార్నింగ్ 8 లోపే జరగాలని చెప్పారు. సో, అన్నయ్య గారితో వాసంతిని మర్చిపోకుండా గుడికి తీసుకెళ్ళమని చెప్పవా ప్లీజ్ అని అడుగుతుంటే, అనురాధ దానికేముంది, గుడికేగా, నువ్వు దానికెందుకు అంతలా అడుగుతున్నావు అనగానే లేదు లేదు రాధా, పంతులు గారు ఖచ్చితంగా పూజ చేయాలని చాలా గట్టిగా చెప్పారు. అందుకే నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది అంటుంది. దానికి అనురాధ నువ్వేం బాధపడకు. ఖచ్చితంగా వాసంతిని గుడికి తీసుకెళ్ళే బాధ్యత నాది అని భరోసా ఇస్తుంది. తర్వాత వాసంతి తను రాసిన పేపర్ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని టిఫిన్ తినేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. తాను వెళ్ళాక వినయ్ కూడా వెళ్ళిపోతాడు. వినయ్ ఆఫీస్‌లో ఉండగా తనకి పిఏ కాల్ చేసి రమ్య అనే అమ్మాయి తనని కలవడానికి వచ్చిందని చెప్పగా ఓకే క్యాబిన్‌కి పంపమని చెప్తాడు. ఒక నిమిషానికి జీన్స్ అండ్ టాప్‌తో ఒక అందమైన అమ్మాయి వచ్చి తనని రమ్యగా పరిచయం చేసుకుంటుంది. కొంత టైం తనతో మాట్లాడిన తర్వాత వినయ్ ఓకే మిస్ రమ్య, ఈ వీకెండ్ మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వస్తాము అని చెప్తాడు. దానికి ఆమె కూడా స్మైల్ ఇస్తూ ఓకే, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి సోఫాలో కూర్చున్న వాసంతి టీపాయ్ మీద ఒక ఫోటో ఉంటే దాన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అనురాధ కాఫీ తీసుకుని వాసంతికి ఇవ్వగా ఎవరాంటీ ఈ అమ్మాయి అంటే వినయ్కి మ్యాచెస్ వచ్చాయి. ఆ అమ్మాయి పేరు రమ్య అని చెప్తూ వినయ్ ఆ అమ్మాయితో మాట్లాడాడు ఈరోజు. ఈ వీకెండ్ వాళ్ళ ఇంటికి సంబంధానికి వెళ్తున్నాం అని చెప్తుంది. దానికి ఓహ్, కంగ్రాట్స్ ఆంటీ, రమ్య చాలా బాగుంది, ఇద్దరి పేరు బాగుంటుంది అని చెప్తుంది వాసంతి. కానీ వినయ్కి వాసంతి మీద ఉన్న ఫీలింగ్ ఏంటి? ఏ ఫీలింగ్ లేకుండానే తనతో ఎందుకంత ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు? రమ్యతో మ్యాచ్ ఎందుకు ఒప్పుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఓకేనా? టు బి కంటిన్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్స్లో చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అండ్ ఇంకా మన ఛానల్లో రాక్షస వంశం స్టార్ట్ అయింది. అది కూడా లవ్, ఫ్యామిలీ డ్రామా అండ్ థ్రిల్లర్ కూడా. ప్లీజ్ దాన్ని కూడా ఒకసారి వాచ్ చేయండి.